అందరికీ జై శ్రీ గణేష. ఇప్పుడైతే మనం 37 ఫీట్ల ఈకో ఫ్రెండ్లీ మట్టి గణేషుని దగ్గరికి అయితే వచ్చేసినాం అన్నమాట. దిల్షు నగర్ పిఎన్టీ కాలనీ గణేశుడు అంటే మీరైతే గుర్తుపడతారు. సో ఈ నిమజ్జనం టైంలో చాలా ఫేమస్ అన్నమాట గణేశుడు. ఈ గణేశుని ఇక్కడ పెట్టబట్టి 37 సంవత్సరాలు అయింది. 37 సంవత్సరాల సందర్భంగా 37 ఫీట్ల గణేశుని అయితే పెడుతారు. ప్యూర్ ఈకో ఫ్రెండ్లీ, అదేవిధంగా యూనిక్ గణేశుడు అనమాట. ఫస్ట్ పోస్టర్ చూపిస్తాను, దాని తర్వాత గణేశుని చూపిస్తాను. ఒకసారి వచ్చేసేయండి. సో ఇక్కడ పోస్టర్లో అయితే మనకి చూస్తే మనకి గణేశుడు 37 ఫీట్ల గణేశుడు మనకు శ్రీకృష్ణుని అవతారంలో అయితే గణేశుడు దర్శనం ఇవ్వబోతున్నాను అనమాట. ఇక్కడ చూసుకుంటే మనకు వెనకాల గోమాత రావడం అయితే జరిగింది. వెనకాల కనిపిస్తుంది, వెనకాల గోమాత రావడం జరిగింది. గణేశుడు మన కృష్ణుని అవతారంలో ఫ్లూటు ఊదుతున్న విధంగా అయితే మన గణేశుడు దర్శనం ఇవ్వబోతున్నాడు అనమాట. అండ్ ఇంకో కాన్సెప్ట్తోని పక్కన చూసుకుంటే మనకు పూరి జగన్నాథ స్వామి టెంపుల్లో మనకు స్వామి వాళ్ళు ఏదైతే ఉంటారో మొత్తం టెంపుల్కి సంబంధించి అండ్ విగ్రహాలకు సంబంధించి అయితే ఒక కాన్సెప్ట్ రావడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే మనకు విఠల స్వామి రావడం జరిగింది. సో మూడు స్వాములతో అంటే ముగ్గురు దేవస్థానాలకు సంబంధించి 3 విగ్రహాలు 3 దేవులతో సంబంధించి అయితే టోటల్ గణేశుని అయితే రెడీ చేస్తున్నారు అనమాట. సో వీళ్ళ యూత్ నేమ్ వచ్చేసి శ్రీ గణేష్ యువ భక్తు మండల్ అనమాట. సో సిన్స్ 1988 నుంచి అయితే గణేషుని రెడీ చేస్తున్నారు. సో 37th ఇయర్ 37 ఫీట్ ఈకో ఫ్రెండ్లీ గణేష్ అనమాట. సో టోటల్ కాన్సెప్ట్ అయితే ఇది. ఇన్ని రోజులు రాకపోవడానికి ఏంటంటే మట్టితో చేస్తారు, మొత్తం కట్టెలు అడ్డం వస్తుంటాయి, గణేషుని లుక్ కనిపించదు కాబట్టి రాలేను. ఇప్పుడైతే ఫైనల్ ఒక లుక్ అయితే కనిపిస్తుంది, అందుకే రావడం అయితే జరిగింది. సో ఫస్ట్ మనకు పూరి జగన్నాథ్ స్వామికి సంబంధించి విగ్రహాలు అయితే చూద్దాం. సేమ్ పోస్టర్లో ఉన్న విధంగానే మనకు ప్యూర్గా మొత్తం మట్టి అదేవిధంగా కట్టెలతోనైతే రెడీ చేయడం అయితే జరుగుతుంది. 3 విగ్రహాలు అయితే రెడీ చేస్తారు చూడండి. సో ఇంత హైట్లో దాదాపు ఒక 4 ఫీట్ల హైట్లో అయితే రెడీ చేస్తారు అనమాట. 3 విగ్రహాలను అయితే చూడండి. మొత్తం గడ్డి వాడుతారు, ఏవైతే బొంగు కట్టెలు అంటారు ఆ బొంగు కట్టెలు వాడుతారు. లోపల గడ్డి ఏదైతే వరి గడ్డి ఉంటుందో అది అండ్ మట్టి అనమాట. సో ఇక్కడ వచ్చిన కళాకారులు కూడా మనకు కలకత్తా నుంచి అయితే రావడం జరిగిందనమాట. సో ఇంకో గణేశుడు అనమాట, ఇక్కడ గణేశుని విగ్రహం. సో కంపల్సరీ ఇక్కడ మనకు పిఎన్టీ కాలనీ గణేశుల దగ్గర పెద్ద గణేశునితో పాటు చిన్న గణేశుడు కూడా కంపల్సరీ అయితే మనకు దర్శనం ఇస్తాడనమాట. సో అదేవిధంగా ఇంకో గణేశుని చిన్న గణేశుని అయితే దర్శించుకోవాలంటే ఇప్పుడు అక్కడ దండలు వేయాలన్నా చేయాలన్నా వేస్తుంటారు. కాకపోతే ఇక్కడ ఇంకా చిన్న పూజా కార్యక్రమాలు ఏమున్నా కూడా చేసుకోవడానికి అయితే చిన్న గణేశుని అయితే రెడీ చేస్తారనమాట. అండ్ విఠల స్వామికి సంబంధించి ఇంకా విగ్రహాలు అయితే ఇక్కడ రెడీ అవుతున్నాయి. ఇంకా మొత్తం అయితే రెడీ చేయాలి. ఈ ఒక్కసారి అయితే గణేశుని చూపించేసాం. సో వెనకాల చూసుకుంటే మనకు నంది ఏదైతే వెనకాల గోమాత రావడం జరిగింది చూడండి. ఎంత భారీగా అయితే వచ్చింది చూడండి. కింది వరకు అయితే చూడండి, మొత్తం వెనకాల మొత్తం బ్యాక్గ్రౌండ్లో మొత్తం గోమాత వచ్చేసింది. ముందు నుంచి వచ్చేసి ఇక్కడ ముందుకు తలబెట్టిన విధంగా అయితే ఉందన్నమాట. సేమ్ పోస్టర్లో ఉన్న విధంగానే మనకైతే కనిపిస్తుంది. గోమాత ఫేస్ కూడా చూసుకుంటే మొత్తం రెడీ అయిపోయింది అనమాట. ఒక ఆకారానికి అయితే వచ్చేసింది. అండ్ అదేవిధంగా గణేశుని చూసుకుంటే ఒక్కసారి పైన వరకు అయితే మన కలకత్తా నుంచి వచ్చిన కళాకారులు ఎగ్జాక్ట్ అయితే ఏదైతే ఫేస్ ఉందో ఆ ఫేస్ దగ్గర అయితే వర్క్ అయితే జరుగుతుంది. అండ్ హెయిర్ దగ్గర అండ్ కళ్ళ దగ్గర అయితే వర్క్ అయితే జరుగుతుంది. కొంచెం వెనక వెనక నుంచి చూసుకుంటే మనకు క్లియర్ అయితే కనిపిస్తుంది. సో ఇంత పెద్ద గణేశుడు మనం దగ్గరికి వెళ్తే ఏ గణేశుడు అయినా సరే దగ్గరికి వెళ్తే మాత్రం అస్సలు కనిపించాడు అనమాట. సో ఎగ్జాక్ట్ అయితే మన కళ్ళ దగ్గర అయితే వర్క్ అవుతుంది. కళ్ళ దగ్గర, దంతాల దగ్గర, ఏదైతే ఈ చెంప భాగం ఉందో ఆ చెంప భాగం దగ్గర. అండ్ చెవులు కూడా చూసుకుంటే చాలా పెద్ద పెద్దగా అయితే కనిపిస్తున్నాయి. గణేశుడు 4 చేతులతోనైతే దర్శనం ఇస్తుండనమాట. సో దాదాపు మనం ఈ గణేశుని ఒక 40 మీటర్లు, ఒక 30 మీటర్ల నుంచి చూస్తేనే మన గణేశుడు అయితే క్లియర్గా అయితే కనిపిస్తాడు. సో చాలా అంటే వీళ్ళు ఏంటంటే నిమజ్జనం టైంలో చాలా మంచిగా నిమజ్జనం చేస్తారనమాట. ఇక నిమజ్జనంతోనే అయితే చాలా ఫేమస్ అయింది పిఎన్టీ కాలనీ గణేష్ అంటే చాలామంది గుర్తుపడతారు. వీళ్ళ యూత్ నేమ్ కంటే పిఎన్టీ కాలనీ గణేష్ అంటే చాలా గుర్తుపడతారనమాట. సో ఒక్కసారి అయితే గణేష్ని చూసుకోండి మీరైతే క్లియర్గా. ఒక్కసారి కలర్ వేసిన తర్వాత కూడా గణేష్ని మండపంలో పెట్టిన తర్వాతనైనా లేదంటే వినాయక చవితి లోపల వరకైనా సరే మన టైం ఉంటే మాత్రం మంచిగా గణేష్ని వచ్చి క్లియర్ కట్గా అయితే చూపిస్తాం. సో చూసుకోండి గణేష్ని ఒక్కసారి మంచిగా. ఎగ్జాక్ట్ అయితే మనకు తొండం దగ్గర అయితే వర్క్ అయితే అవుతుంది. మన దంతాల దగ్గర, తొండం దగ్గర మంచిగా చేస్తారు వర్కర్స్ అయితే. కలకత్తా నుంచి అయితే వచ్చిరంట. సో ఇదన్నమాట గణేశుడు. వెనకాల గోమాతను చూసుకుంటే చాలా భారీగా అయితే వచ్చిందనమాట. బ్యాక్గ్రౌండ్లో ఏ డిజైన్ అవసరం లేదు, మొత్తం గోమాతతోనైతే మొత్తం రెడీ అయిపోయింది. మొత్తం గోమాతతోనైతే కవర్ అయిపోయిందనమాట. సో వీళ్ళకి సంబంధించి ఏమైనా మట్టి కలుపుకున్న మట్టి ఇంకేమైనా ఉన్నదనుకోండి, సో ఈ బకెట్లో పెట్టేసి తాడుకి కట్టేసి పైకి అయితే తీసుకొని పోతారు. ఇంకా ఈ తాడుకి కట్టేసి ఇక ప్రతి దగ్గర అంతే పెద్ద పెద్ద గణేష్లు ఏడాడు రెడీ అవుతున్నాయి. ఆడాడైతే ప్రతి ఒక్కటి ఇట్లనే తాడు కట్టి తీసుకొని వెళ్ళడం అయితే జరుగుతుంది అనమాట. ఇక కలర్ వేసినాక మళ్ళీ ఒకసారి చూపిస్తాను. ఈ గణేశుని దగ్గర అంటే ఇంకా ఇక వేరే విగ్రహాలు అన్ని విగ్రహాలు అయితే రెడీ అయిపోయినాయి. ఇక ఎక్కువ లేదు అంటే మనం స్టార్టింగ్ నుంచి మాట్లాడడానికి అయితే ఇంకేం లేదు కాబట్టి ఇక కొంచెమే మాట్లాడుతున్నాం అనమాట. ఇక కలర్ వేసిన తర్వాత మాట్లాడడానికి ఉంటుంది, ఇంకా ఏం మాట్లాడినా కూడా. సో అదనమాట. థ్యాంక్ యూ అందరికీ. జై శ్రీ గణేష. అండ్ కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని, పాత ఉంటే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.